సామాజిక ఉద్యమకారుడు మహాత్మా జ్యోతిరావు పూలే ఛత్రపతి అనే పేరే తప్పు అంటున్నాడు. శివరాయ అసలు పేరు శివాజీ మాలోజీ సాహాజీ భోంస్లే మహారాజ్. మరి శివరాయకి జ్యోతిబా ఇచ్చిన బిరుదేంటో చెప్పండి మీకు తెలిస్తే. శివరాయని అందభక్తులు మనువాదులు హింసావాదానికి వాడుకుంటున్నారు నేడు అడ్డదిడ్డంగా దొంగలు. అయితే జ్యోతిరావు పూలే 1969 సంవత్సరంలో రాయగఢ కోటపై ఛత్రపతి శివాజీ సమాధిని కనుగొన్నారు. అప్పటి వరకు పిచ్చి మొక్కలతో ఆదరణ లేకుండా శిథిలావస్థలో ఉన్న ఈ సమాధిని పూలే స్వయంగా శుభ్రం చేసి వెలుగులోకి తెచ్చారు. అలాగే 1870లో పూణేలో మొదటిసారిగా శివ జయంతి ఉత్సవాలు నిర్వహించిన ఘనత కూడా జ్యోతిరావు పూలేకే దక్కుతుంది. ఘనాధిపతి రాజ్యాల భారత్ మూల నివాసి సూర్య చంద్రవంశ గొరిల్లా యుద్ధవీరునికి ఆఫ్టరాల్ ఛత్రపతి అనడం అవమానకరం. ఇది పరదేశీ బ్రాహ్మణుల కుటిల కపటత్వం. ఆశ్రయం ఇచ్చిన వాడినే విషమిచ్చి హత్య చేసిన నమ్మక ద్రోహం. పాపం దిక్కుమొక్కు లేని బ్రాహ్మణులు కదా అని పిలిచి ఆశ్రయం ఇచ్చినందుకు వెన్నుపోటు. నయవంచనకు నిజమైన నిర్వచనం పూజారి యాజకులే. శివాజీ పోరాట జీవితాన్ని జ్యోతిబా వెలికి తీస్తే మహాత్మా జ్యోతిరావు పూలే బ్రతుకుని జీవితాన్ని చరిత్రని అంబేద్కర్ బాహ్య ప్రపంచానికి పరిచయం చేశారు. మరిన్ని వివరాలు డిస్క్రిప్షన్ ఫాలో మీ ఇళ్లలో జ్ఞాన జ్యోతులు వెలిగించాలంటే అంబేద్కర్ జ్యోతిబా బుద్ధుడే దిక్కు.